బాబు నయవంచనపై తిరుగుబాటు, యువత హోరు. వైఎస్ జగన్ పిలుపుతో కథం తొక్కిన విద్యార్థులు, నిరుద్యోగులు, తల్లిదండ్రులు. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు చెల్లించాలని డిమాండ్. ఎన్నికల హామీ మేరకు నెలకు 3,000 భృతి ఇవ్వాల్సిందేనంటూ యువత గర్జన. బాబు సర్కార్ వేధింపులు, పోలీసుల బెదిరింపులకు వెరవకుండా బైక్ ర్యాలీలు, ప్రదర్శనలు. అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయాల వరకు వైఎస్ఆర్సీపీ యువత పోరు ర్యాలీలు. డిమాండ్లపై విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి కలెక్టర్లకు వినతి పత్రాలను అందజేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు. 10 నెలల బాబు సర్కార్ పాలనపై పెళ్లిబుకుతున్న ప్రజా వ్యతిరేకతకు యువత పోరు ర్యాలీలు అద్దం పడతాయంటున్న రాజకీయ పరిశీలకులు. రైతు పోరు, విద్యుత్ ఛార్జీల బాధలపై నిరసన తరహాలోనే యువత పోరు సక్సెస్ తో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం. సో బాబు నయవంచనపై అయితే యువత తిరుగుబాటు చేసింది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన, నిరుద్యోగ భృతి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని వెంటనే రిలీజ్ చేయాలి అని చెప్పేసి ముఖ్యంగా డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు ఏదైతే 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారో అది ఇవ్వాల్సిందేనని చెప్పేసి యువత అయితే కనుక పెద్ద స్థాయిలో డిమాండ్ చేశారు అని చెప్పేసి ఇచ్చారు. ఇక బాబు సర్కార్ వేధింపులకి లేదా పోలీసుల బెదిరింపులకి భయపడకోకుండా యువత అయితే కనుక బైక్ ర్యాలీలు, ప్రదర్శనలు చేసిందని చెప్పేసి చెప్తున్నారు. ఇక అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయాల వరకు వైసీపీ అయితే కనుక యువత పోరుబాట ర్యాలీ అయితే కనుక నిర్వహించారు అని చెప్పారు. ఇక డిమాండ్లపై అంటే యువతకి ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఉద్యోగాలు అవ్వచ్చు, నిరుద్యోగ భృతి అవ్వచ్చు, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ అవ్వచ్చు, ఇవి ఏవైతే ఉన్నాయో వీటిపైన విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి కలెక్టర్లకు వినతి పత్రాలను అందజేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి కూడా ఇచ్చారు. ఇక 10 నెలల బాబు పాలన పైన అయితే కనుక పెళ్లిబుకుతున్న ప్రజా వ్యతిరేకత అని చెప్పేసి ప్రజా వ్యతిరేకత దానికి ఈ యువత పోరు ర్యాలీలు అద్దం పట్టాయని చెప్పేసి కొంతమంది రాజకీయ పరిశీలకులు చెప్తున్నారని చెప్పేసి ఇచ్చారు. ముఖ్యంగా ఇక రైతు పోరు, విద్యుత్ ఛార్జీల బాధుడిపై నిరసన తరహాలోనే ఈ యువత పోరు కూడా సక్సెస్ అవ్వడంతో వైసీపీ శ్రేణుల్లో అయితే నూతనోత్సాహం వచ్చింది అని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. ఇక్కడ చూస్తే కనుక అనంతపురం జిల్లాకు సంబంధించి ఒక ఫోటో ఇచ్చారు. మహిళలు అంటే స్టూడెంట్స్ ప్లకార్డ్స్ పట్టుకొని నిరసన ర్యాలీలో పాల్గొన్నారు, అది ఇచ్చారు. ఇక మరో వార్త, నిరంతరం ప్రజలతోనే వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ గా వైఎస్ఆర్సీపీ, వైఎస్ జగన్ పార్టీ ఎప్పుడు ప్రజలకు అండగా నిలబడుతుంది. జనం గొంతుకై నిలుస్తుంది. మళ్ళీ వచ్చేది మనమే, మన పార్టీనే. కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్సీపీ 15వ ఆవిర్భావ దినోత్సవం. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్. సో నిన్నటికి పార్టీ వైసీపీ స్థాపించి నిన్న 15వ ఆవిర్భావ దినోత్సవం అని చెప్పేసి ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ గా వైఎస్ఆర్సీపీ ఉంటుంది అని చెప్పారు. ఎప్పుడు ప్రజలకు మేము అండగా ఉంటాము, అలాగే జనం గొంతుకై నిలుస్తాము అని చెప్పేసి జగన్ చెప్పడం జరిగింది. ఇక మళ్ళీ వచ్చేది కూడా వైసీపీ ప్రభుత్వమే అని చెప్పేసి ఈ నేపథ్యంలో మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తొలి హెచ్చరిక అని చెప్తూ ఒక వార్త ఇచ్చారు. మాజీ సీఎం వైఎస్ జగన్ అయితే కనుక చంద్రబాబు నాయుడు పైన ధ్వజమెత్తారు. యువత పోరును పోలీసులతో అడ్డుకోవడానికి మీ ప్రభుత్వం కుటిల యత్నాలు చేసింది, కానీ వాటన్నింటినీ అధిగమించి మీ ప్రభుత్వం పెడుతున్న కష్టాలపై విద్యార్థులు, నిరుద్యోగులు అయితే కనుక నిలదీశారు. పలు సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులు సహా అన్ని వర్గాల ప్రజలకు మేము తోడుగా ఉంటామని చెప్పేసి జగన్ చెప్పడం జరిగింది. ఇది ఒక రకంగా అంటే చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తూ చెప్పారు అన్నట్టు ఇక్కడ వార్త అయితే కనుక ఇచ్చారు.